హాయ్ వ్యూయర్స్, నేను చంద్రశేఖర్ కండవల్లి. గడిచిన 6 నెలల్లో 6 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చిన రికార్డ్ తెలుగుదేశం పార్టీ సొంతం అని చంద్రబాబు నాయుడు గారు ఒక వైపు చెబుతూనే మరొక వైపు పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారో కూడా బయట పెట్టారు. ఇటీవల ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టాలని పారిశ్రామికవేత్తలు తాము చర్చిస్తుంటే మళ్ళీ జగన్ అధికారంలోనికి వస్తే అనే ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారని చంద్రబాబు గారు పేర్కొన్నారని గమనార్హం. కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనికి వస్తారనే నమ్మకాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం ఈ 7 నెలల పాలన చూసి అంటూ విశ్లేషకులు తమ ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వైసీపీ పరాజయం తరువాత టీడీపీ తన అనుకూల మీడియాలో ఒక వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉండదు, ఇక వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉండదు అంటూ విష ప్రచారం చేసింది. కానీ ఈ 7 నెలల పాలన చూసిన తర్వాత జగన్ ఉంటే బాగుండేది అని ప్రతి పల్లెలో ప్రతి అవ్వ నోట కూడా వినిపిస్తుంది. ఒక పెన్షన్ తప్ప తమకేమీ ఒరిగింది లేదనే మాటలు పల్లెటూరులో బాగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేవలం రాజధాని అమరావతిపై దృష్టి సారించి భారీ మొత్తంలో అప్పులు తెచ్చి అక్కడే ఖర్చు చేస్తున్నట్లు, దీనిపై మిగిలిన ప్రాంతాలు తమ పస్తులు పెడుతున్నారనే ఆవేదనలో ప్రజలు ఉన్నారు. మరి ముఖ్యంగా అమరావతి నిర్మాణానికైతే నిధులుంటాయా, సంక్షేమ పథకాలకైతే ఉండవా అనే సామాన్య ప్రజానీకంలో చిన్న అసంతృప్తి మొదలైంది. మళ్ళీ జగనే వస్తే అనే ప్రశ్న పారిశ్రామికవేత్తల నుంచి తనకే ఎదురైందంటే చంద్రబాబు గారు సీరియస్గా ఆలోచించాల్సి ఉంది. ఇక జగన్ అధికారంలోనికి రాడని తాను చెప్పినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలో ఎవరు ఉండాలనేది ప్రజల చేతుల్లో ఉంది. క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం గురించి తెలుసుకునే పారిశ్రామికవేత్తలు ఆ అభిప్రాయానికి వచ్చి ఉంటారని చంద్రబాబు గారు ఎందుకో గ్రహించలేకపోతున్నారు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.